తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అరెస్టుపై మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేసి తప్పుడు సాక్ష్యాలు చెప్పించారని మండిపడ్డారు. వంశీ వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. అరెస్టు సమయంలో వంశీ ఎవరితో ఫోన్లో మాట్లాడారో బయటపెట్టారని డిమాండ్ చేశారు. వంశీ పాపాల పుట్ట బద్దలైందని దేవినేని ఉమా పేర్కొన్నారు. వంశీ పాపాల పుట్ట బద్దలైంది. తాడేపల్లి డన్ జగన్ 2.0 నీ డైరెక్షన్లో నీ కనుసన్నల్లో పనిచేస్తా ఉన్న బ్రోకర్ వంశీ కటకటాల పాలయ్యాడు. పెద్ద సైకో డైరెక్షన్లో చిన్న సైకో కటకటాల పాలయ్యాడు. బొత్సల అర్జునుడు గన్నవరం ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్న సమయంలో చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్న సమయంలో ఈ సైకో బ్లేడ్ బ్యాచ్ వైసీపీ నాయకులతో వందలాది మంది వైసీపీ సైకో బ్యాచ్తో గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించటమే కాకుండా దగ్గరుండి కార్లు తగలబెట్టించి ఆఫీసును తగలబెట్టి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు, ఎంత అరాచకానికి పాల్పడ్డారు. స్వయంగా అక్కడ ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో వంశీని ప్రజలకు పరిచయం చేస్తూ మంచివాడు, సౌమ్యుడు, నాకు స్నేహితుడు, మంచి స్నేహితుడు అంట 33,000తో ప్రజలు ఓడించారు. అన్నం పెట్టిన పార్టీ, కన్న తల్లి లాంటి పార్టీ విజయవాడ పార్లమెంట్లో ఓడిపోతే నీకు రాజకీయ భిక్ష పెట్టి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కష్టంతో శ్రమతో గెలిచి 2 సార్లు పార్టీ కార్యకర్తలకి నాయకులకి వెన్నుపోటు పొడిచి శ్రేరంగ నీతులు చెప్తావా? భూ కబ్జాలు, విమానాశ్రయం బాధితులు, అక్కడ భూములు ఇచ్చిన బాధితులు వాళ్ళ భూములు కూడా కొల్లగొట్టి గ్రావులు అమ్ముకున్నాం. సెంటు పట్టా పేరుతో పేదవాడికి ఇచ్చిన పొలం కూడా 10 లక్షలది 50 లక్షలకి ప్రభుత్వానికి అంటగట్టి మళ్ళీ మెరక పేరుతో 100 కోట్లు దోపిడీ చేసావు. పోలవరం మట్టి, పట్టిసీమ కాలవ, పందికొక్కుల్లాగా నువ్వు నీ అనుచరులంతా కూడా దోచుకున్నారు. బ్రహ్మలింగం చెరువు, దేవుడు బొమ్మలు కూడా అక్కడ దేవుడు విగ్రహాలు, పురాతనమైన దేవాలయం. హైకోర్టు కూడా చివాట్లు పెట్టి ముట్టికాయలు వేసింది మీకు. ఆ బ్రహ్మలింగం చెరువు మట్టి, ఆ పోలవరం గట్లు మట్టి, పట్టిసీమ కాలువలో పోలవరం రైట్ కెనాల్ గ్రావులు పందికొక్కుల్లాగా 100 కోట్లు దోపిడీ చేశారు. ఇవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో ఇమీడియట్గా కేసెస్ బుక్ చేయాలా. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించే దిశగా అందరూ సమన్వయంతో పనిచేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి కోరారు. వలసపాకలలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన, సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఓటర్లకు వివరించాలని అన్నారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని వివరించి ఓటులు అభ్యర్థించాలన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్నో కాన్స్టిట్యూన్సీలు ఉంటుండగా పరమేశ్వర గారికి ఇది నగ్గేస్తాడు గ్యారంటీ. ఎందుకంటే ఏ అంశం కూడా మర్చిపోవట్లేదు. చాలా జాగ్రత్తగా బాగా చేసుకుంటున్నారు రాజశేఖర్ గారు. మన ఊర్లో
ఈ ఎలక్షన్ డేట్ ఎలా సరే నుంచి సత్యబాబు గారు దీని మీద పూర్తి శ్రద్ధ పెట్టడం జరిగింది. శ్రద్ధతోటి పనిచేస్తా ఉన్నారు. మేము కూడా గత వారం రోజులుగా ప్రతి చోట ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నాం. ఎందుకంటే అన్ని ఎన్నికలు ఒక ఎత్తు, ఈ ఎన్నిక చల్లని ఓట్లు ఇలిటరేట్స్ ఉన్న చోట ఎక్కువ ఉండాలి. కానీ ఇందులో చల్లని ఓట్లు గ్రాడ్యుయేట్స్ దాంట్లోనే ఉంటాయి. విశ్వగారు ఎలక్షన్ అవ్వచ్చు, చైతన్య రాజు గారి ఎలక్షన్ అవ్వచ్చు, మన కృష్ణారావు గారి ఎలక్షన్ అవ్వచ్చు, శేషారెడ్డి గారి ఎలక్షన్ అవ్వచ్చు. ఎన్ని ఎలక్షన్లో కూడా వీళ్ళందరూ మిత్రులే కాబట్టి ఎలక్షన్లో మేము తిరగడం జరిగితే ఇందులో ఇన్వాలిడిటీ ఎక్కువ ఉంటుంది. ఇన్వాలిడిటీ ఎక్కువ ఉండడం కారణం ఏంటంటే అక్కడ ఒక ముద్ర, ఒక మోరు, అది ఒకపోవడం. ఒక పెన్ ఒకటే ఇస్తారు మన చేతికి. మీరు ప్రజలు చెప్పవలసింది నేను మీకు చెప్తా ఉన్నాను. ఒక పెన్ ఒకటే ఇస్తారు మన చేతికి. ఆ పెన్ను పట్టుకుని మనం వేరాబత్తులు రాజశేఖర్ కింద తెలుగుదేశం కూడా ఉండొచ్చు, రాజశేఖర్ ఆయన ఫోటో ఉంటుంది. నన్ను ఎంతో అభిమానించి ఆదరించి సభ్యత్వ నమోదులోనే మనం ముందు వరుసలో ఉన్నప్పుడే మనం సగం విజయం సాధించాం. మరి దాని అంతటికీ కూడా మరి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనకి తెలుగుదేశం పార్టీ అంటే కాకినాడ రూరల్ కంచుకోట. మరి కొన్ని సందర్భాలు మరి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పొత్తులో భాగంగా మరి జనసేనకి వెళ్ళినా కూడా మరి ఏమాత్రమో కూడా కూటమి గౌరవాన్ని, కూటమి మర్యాదని, మన నాయకుడు పిలుపుని, అలాగే మన పిల్లి సత్యనారాయణ గారు అన్నగారు పిలుపుని మరి తీసుకుని ఎక్కడా కూడా మరి చిన్న పొరపాటు కూడా చిన్న మాట కూడా అనిపించుకోకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరందరూ కష్టపడి మరి పనిచేస్తున్నారు. అదేవిధంగా మనందరికీ కూడా మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ వాస్తవాలు. అవన్నీ కూడా ఇది వేదిక కాదు కాబట్టి కొన్ని సమస్యలు నేను మీ ముందుకు తీసుకురాను. అన్నీ నాకు తెలుసున్న విషయాలు. ఎందుకంటే నేను కొన్ని రోజులు మీ అందరితో ప్రయాణం చేశాను. ఇక్కడ విషయాలు ప్రతి గ్రామంలోని మన ప్రత్యేకించి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు పడుతున్న అన్ని విషయాలు కూడా నాకు తెలుసు. కాబట్టి మరి అన్నగారితో కలిసి రేపు నన్ను ఎమ్మెల్సీగా నెగ్గించినట్లయితే మొదటగా నేను ముమ్మడివారం నియోజకవర్గం సొంత నియోజకవర్గం అయినా కూడా ఈ నియోజకవర్గానికి గిరిజనులకు సంబంధించిన 1/70 నిబంధన తొలగింపు అంటూ వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. కూటమి రాకతోనే రాష్ట్రంలో అభివృద్ధి మొదలైందని ఆమె తెలియజేశారు. పాడేరు కలెక్టర్తో ఆమె ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బంద్ ప్రభావం ప్రజల జీవితంపై ఎలాంటి ప్రభావం చూపకుండా చూడాలని కలెక్టర్ను ఆదేశించారు. అత్యవసర సేవలపై ప్రభావం పడకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్వతంత్రంగా ఈరోజు జీవిస్తున్నారు అనంటే కారణం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూడలేక వాళ్ళ ఉనికిని కోల్పోతున్నారు అని ఒక బాధతో ఈ మధ్య కాలంలో అరకు పాడేరులో ఒక విషబీజాన్ని నాటాలని ప్రయత్నం చేస్తున్నారు. 1/70 యాక్ట్ పోతుంది, గిరిజనులందరికి కూడా ఇబ్బంది కలుగుతుంది అని కావాలి అని ఒక విషబీజాన్ని నాటి మొన్న వాళ్ళందరూ కూడా ధర్నా చేయడానికి ఉసిగొలుపుతున్నటువంటి వెనకున్న వైసీపీ లీడర్లు ఇంతకు పూర్వం మీరు ఏం చేశారు? అసలు గత 5 సంవత్సరాలుగా ఒక్క గిరిజన గ్రామానికైనా రహదారి వేయగలిగారా? ఒక్క గిరిజన గ్రామంలోనైనా హాస్పిటల్ నిర్మించగలిగారా? ఒక్క గిరిజన గ్రామంలోనైనా ఐటీడీఏ ద్వారా ఏ ఉపాధి అయినా కల్పించగలిగారా? ఒక్క గిరిజన గ్రామంలోనైనా ట్రైకా రుణాలు ఇప్పించగలిగారా? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో 6 ఫీజులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు చదివిస్తే అదేనా మీరు చేయగలిగారా? ఏ పని గిరిజనులకు మీరు చేయగలిగారని ఈరోజు మీరు గిరిజనులు రెచ్చగొడుతున్నారు. 1/70 యాక్ట్ ని పరిరక్షించడంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తంజావూరులోని స్వామిమలై క్షేత్రంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కక్షపూరిత రాజకీయాలు చేసి ఉంటే నెలలోపు అందరినీ లోపల వేయించేవాళ్లమన్న మంత్రి కొల్లు. వల్లభనేని వంశీ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్య.
హైకోర్టు తీర్పుతో కాంట్రాక్టు పనుల ఒప్పందాలన్నీ రద్దయినట్టే. కోర్టు తీర్పు అమలు చేయాలని కలెక్టర్లను కోరతామన్న వైసీపీ నేత రవీంద్రారెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు చేయాలి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.